వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే సప్తషష్టితమః సర్గః. సంపూర్ణమపి చేదద్య ప్రతరేయం మహోదధిం సోపి నూనం మమాలక్ష్మ్యా విశుష్యేత్ సరితాం పతిః. రామచంద్రుడు ఆ పంచవటి నుండి బయలుదేరి సీతాదేవి కోసం వెతుకుతూ సీతాదేవిని రక్షించబోయి తన ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో పడి ఉన్నటువంటి జటాయువును చూచి ఆ జటాయువు యొక్క స్థితిని ఒళ్ళంతా రక్తసిక్తమైపోయి రెక్కలు తరగబడి నోటిలోంచి రక్తం కక్కుతూ ఉన్నటువంటి ఆ జటాయువును చూచి శోకిస్తూ, అయ్యయ్యో, నా కోసమని చెప్పి, నా సీతాదేవిని రక్షించడం కోసమని చెప్పి ఈ పక్షిరాజు వృద్ధుడు నా తండ్రి గారి స్నేహితుడైనటువంటి జటాయువు ఇటువంటి స్థితికి వచ్చాడా అని చెప్పి ఎంతో దుఃఖించాడు. సీతాదేవిని ఎవరో అపహరించారు అనే బాధతోటే, సీతాదేవిని కోల్పోయాను అనే బాధలోనే రాముడు శోకిస్తూ ఉంటే, తనకు ఆత్మీయుడైనటువంటి ఆత్మబంధువైనటువంటి జటాయువు కూడా ఈ విధంగా అవసాన స్థితిలో ఉన్నాడు, అది కూడా తన కారణంగా అనే బాధలో రాముని యొక్క శోకము ద్విగుణీకృతమైంది. ఆ శోకంలో రాముడు బాధపడుతూ, లక్ష్మణ, నా దురదృష్టము ఎంత ఎక్కువగా ఉన్నది అని అంటే, నాకు చేయదలుచుకున్నటువంటి పట్టాభిషేకం ఆగిపోయింది. పోనీ పట్టాభిషేకం ఆగిపోయినా రాజ్యంలో కనుక ఉన్నట్లయితే ఈ అడవుల పాల ఈ విధంగా తిరగవలసిన అవసరం లేదు, ఏదో కొంత గడిచిపోతూ ఉండేది కాలం. అధికారం లేకపోయినా తల్లిదండ్రుల దగ్గర ఉన్నారు అనే ఆనందమైనా సరే ఉండేది. కానీ ఆ ఆనందం కూడా లేకుండా తల్లిదండ్రులను విడిచి అడవికి రావాల్సినటువంటి అవసరం వచ్చింది. పోనీ అడవికి వస్తే వచ్చాను, నాతో రావాల్సినటువంటి అవసరం లేకపోయినా నా భార్య అయినటువంటి సహధర్మచారిణైనటువంటి సీతాదేవి నాతో వచ్చింది కావున, తల్లిదండ్రులతో పాటు లేకపోయినా జీవితాంతము తోడుండేటువంటి భార్య నాతో ఉన్నది కావున ఆనందంగా గడపవచ్చును అని అనుకుంటే, ఆ అదృష్టము కూడా లేకుండా సీతాదేవిని కూడా ఎవరో రాక్షసులు అపహరించేశారు. సరే, మనకి ఇష్టమైనటువంటి వారు లేనప్పుడు, మన వారినందరినీ కోల్పోయినప్పుడు మన బంధువులు మనల్ని కాస్త ఓదార్చడానికి ఉంటారు. బంధువులంటే అందుకే కదండి ఉండేది. అంతేగాని ఈ కాలంలో చెప్పుకుంటున్నట్టుగా బంధువులంటే గద్దల్లా పొడిచేవాళ్ళు కాదు. బంధువులంటే ఆపదలో ఆదుకునేవాళ్ళు, ఓదార్చేవారు, వారినే బంధువులు అంటారు. మరి అటువంటి ఆత్మబంధువు జటాయువు, అటువంటి జటాయువు కూడా నా కోసమని చెప్పి తన ప్రాణములు కోల్పోయే పరిస్థితికి వచ్చాడు. కావున నాకు సంబంధించినటువంటి వీరందరినీ కూడా నేను కోల్పోతున్నాను అంటే మరి ఎంతటి దురదృష్టం ఆవరించింది, ఎంతటి నిర్భాగ్యానికి నేను లోనయ్యాను అని రాముడు బాధపడిపోతూ ఇంకా అంటున్నాడు, అద్య సంపూర్ణం మహోదధిమపి. సముద్రం అనేది లోతు ఎంత ఉంటుందో తెలియదు, ఎప్పుడు నిండుగా గంభీరంగా కనిపిస్తూ ఉంటుంది. అటువంటి సముద్రంలోకి వెళ్ళి గనక నేను మునిగితే నా యొక్క ఈ దురదృష్టంతో, ఈ తాపంతో సముద్రం కూడా ఎండిపోతుందేమో అని అంటూ, సరితాం పతిరపి, నదులకు భర్త అయినటువంటి సముద్రుడు కూడా మమ అలక్ష్మ్య, నా దౌర్భాగ్యం చేత, దురదృష్టం చేత అతడు కూడా విశుష్యేత్, పూర్తిగా ఎండిపోవచ్చును. అంత దారుణంగా ఉంది నా పరిస్థితి అని రాముడు తనను తాను నిందించుకుంటూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ సహజంగా ఎవరికైనా బాధ కలిగినప్పుడు చుట్టూ ఉన్నటువంటి వారినో, ఇక వాళ్ళెవరూ దొరక్కపోతే దేవుణ్ణో తిడుతూ ఉంటారు. కానీ రాముడు అలాగా ఎవరిని నిందించడం లేదు. తన విధి ఈ విధంగా రాసిపెట్టింది, తన దురదృష్టం ఈ విధంగా చేస్తున్నదని చెప్పి తనను తానే నిందించుకుంటూ ఉన్నాడు తప్ప
ఇంకొకరిని నిందించటం లేదు. అందుకనే అంటారు కదా, సుఖస్య దుఃఖస్య నకోపి దాత పరో దదాతీతి కుబుద్ధిరేష అని చెప్పి, మన సుఖానికి కానీ మన కష్టానికి కానీ ఇతరులు కారణము అనుకోవటం అది చాలా అవివేకం. ముఖ్యంగా కష్టానికి ఇతరులు కారణము, వాళ్ళ వల్లే నేను ఈ కష్టాలు పడుతున్నాను అని అనుకోవటం అది మరింత వివేకం. ఎందుకంటే సుఖాల విషయంలో అనుకోం కదా, నా సుఖానికి వేరే కారణము అని చెప్పి ఎవరు అనుకోరు. తన సుఖానికి తన కష్టము, తన యొక్క అదృష్టము ఇవన్నీ కారణం అనుకుంటాడు. తన దుఃఖానికి మాత్రం ఏవేవో కారణాలు వెతుకుతూ ఉంటారు, ఎవరి మీదో నెపాలు వేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ రాముడు అలా కాదు. తన కష్టానికి తన దురదృష్టమే, తన విధియే కారణము తప్ప ఇంకేది కాదు అని అంటూ, తనకు ఉన్నటువంటి దురదృష్టంతో ఎవరిని కలిసినా లేకపోతే తనకు సంబంధించినటువంటి వారందరినీ కూడా తాను కోల్పోవలసి వస్తున్నది. తనకు సహాయం చేసేవారు కూడా ఈ విధంగా జటాయువు అవసాన స్థితికి వచ్చాడు అని చెప్పి బాధపడుతూ ఉన్నాడు. నాస్త్యభాగ్యతరో లోకే మత్తోస్మిన్ సచరాచరే ఏనేయం మహతి ప్రాప్త మయా వ్యసనవాగురా. ఏనమయా ఇయం మహతి వ్యసనవాగురా అంటే, దుఃఖము అనే వల నన్ను ఆవరించేసింది, నా మీద పడిందనమాట. వలలో పడినటువంటి వాడే విధంగా అయితే బయటకు తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఆ వలలోనే గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడో, అలాగా ఈ కష్టము అనే వలలో పడినటువంటి నేను ఈ కష్టముల నుండి, బాధ నుండి, శోకము నుండి బయటపడలేక ఇక్కడే పడి కొట్టుకుంటూ ఉన్నాను. మత్తః అభాగ్యతరః అన్యః సచరాచరే లోకే నాస్తి. నాకంటే దురదృష్టవంతుడు ఇంకెవడూ కూడా ఈ లోకంలో ఉండనే ఉండడు అని అంటున్నాడు. చూడండి, మరి రాముడు కూడా ఈ విధమైనటువంటి స్థితికి వచ్చాడు అని అంటే పూర్తిగా తాను మానవుడిని అనే మాయలో ఉన్నాడు. కావున సామాన్య మానవుడే విధంగా అయితే ఇటువంటి స్థితిలో వ్యవహరిస్తాడో అలాగే వ్యవహరిస్తున్నారు. ఇలా వ్యవహరించడానికి కారణం కూడా మనం అనుకున్నాం. రాముడి యొక్క స్థితిని చూడటానికి రావణాసురుడు కొంతమంది గూఢచారులను కూడా ఉంచాడు. మరి రాముడు గంభీరంగా ఉండి లేకపోతే భగవంతుడిలా ఉన్నాడనుకోండి, ఆ విషయాన్ని తీసుకెళ్ళి రావణాసుడి దగ్గరికి చెబుతాడు. అప్పుడు రాముడు మానవుడు కాదు, దైవాంశ సంభూతుడనో లేకపోతే దేవుడనో ఈ విధంగా రావణాసుడికి తెలిసిపోయిందనుకోండి, అప్పుడు రాముడు రావణాసురుణ్ణి వధించేటటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే మానవుడు మాత్రమే రావణాసురుణ్ణి వధించాలి. అందుకనే ఇక్కడ అయం పితృవయస్యో మే గృధ్రరాజో జరాన్వితః శేతే వినిహతో భూమౌ మమ భాగ్య విపర్యయాత్. నా దురదృష్టం ఎంతవరకు వ్యాపించింది అంటే, ఎంత దారుణమైనది అని అంటే, నాకు తండ్రి అయినటువంటి దశరథ మహారాజు నేను దూరమయ్యాను అనే పుత్రవియోగ దుఃఖంతో ఆయన గతించేశాడు. ఆయన యొక్క స్నేహితుడైనటువంటి జటాయువు నాకు సహాయం చేయబోయి ఈ జటాయువు కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి వచ్చాడు. కావున నా దురదృష్టం చాలా దారుణమైంది లక్ష్మణ అని అంటూ, మే పితృవయస్య, మన తండ్రి గారికి స్నేహితుడు, అదేవిధంగా 60,000 సంవత్సరముల వృద్ధుడు అయినటువంటి గృధ్రరాజ, గ్రద్దలకు రాజు అయినటువంటి ఈ జటాయువు జరాన్విత, ఎంతో ముసలివాడు అయినప్పటికీ కూడా ఏమాత్రమూ వెనుకాడకుండా యువకుడైనటువంటి రావణాసుడితోటి యుద్ధం చేసి అతడిని దాదాపు చాలా దారుణంగా అతడిని ఓడించేంత పరిస్థితి తీసుకువచ్చి ఇక ఏమీ చెయ్యలేనటువంటి స్థితిలో రావణాసురుడు ఖడ్గంతో జటాయువు యొక్క రెక్కలు నరికేశాడు. అంటే అంత దారుణంగా అంత పరాక్రమంతో జటాయువు పోరాడాడు. అయినప్పటికీ ఎటువంటి వాడు జరాన్విత, ముసలితనంతో కూడినటువంటి వాడు, ఎంతో వృద్ధుడు. అయం మమ భాగ్య విపర్యయాతు, ఈ జటాయువు కూడా నా యొక్క దురదృష్టం వలన, నా అదృష్టం తారుమారవటం వలన వినిహత భూమౌ శేతే, ఈ విధంగా రాక్షసుని చేత కొట్టబడినటువంటి వాడై ప్రాణాపాయ పరిస్థితిలో ఇలా భూమి మీద పడిపోయి ఉన్నాడు. దీనికి కూడా నేనే కారణము అని అనుకుంటూ రాముడు ఇత్యేవ ముక్తా బహుశః రాఘవస్సహ లక్ష్మణః జటాయుషంచ పస్పర్శ పితృస్నేహం విదర్శయన్. ఇత్యేవం రాఘవ, ఈ విధంగా రామచంద్రమూర్తి
జటాయువు వద్ద విలపిస్తూ తన దురదృష్టాన్ని నిందించుకుంటూ తన తండ్రితో సమానమైనటువంటి వయస్సు కలిగిన వాడు, తన తండ్రికి స్నేహితుడు అయినటువంటి వాడు, తనను తండ్రిలాగా పాలించాలి అని చెప్పి ఈ దండకారణ్యంలో ఉన్నటువంటి వాడు అయిన ఆ జటాయువుని తాకుతూ తన తండ్రి వద్ద ఉన్నట్లుగా రాముడు భావిస్తూ బహుశః ఉక్త్వా, ఇలా పలుమార్లు చాలాసార్లు లక్ష్మణునితోటి తన దురదృష్టం గురించి, తన తండ్రి గురించి, జటాయువు గురించి చెప్పి పితృస్నేహం విదర్శయన్, తండ్రి వద్ద ఏ విధంగా ఆదరంతో ప్రేమతో ఉంటాడో అలాగే ఈ జటాయువు వద్ద కూడా అటువంటి ఆదరాన్ని ప్రేమని చూపిస్తూ జటాయువుని తన రెండు చేతులతోటి తాకి ఆ జటాయువుని పట్టుకుని బాధపడుతూ ఉన్నాడు రామచంద్రుడు. నికృత్తపక్షం రుధిరావసిక్తం సగృద్ధరాజం పరిరభ్య రామః క్వమైథిలీ ప్రాణసమామమేతి విముచ్య వాచం నిపపాత భూమౌ. ఈ విధంగా జటాయువు దగ్గర ఆయనను పట్టుకుని విలపిస్తున్నటువంటి రాముడు నికృత్తపక్షం రుధిరావసిక్తం గృధ్రరాజం, రెక్కలు నరకబడి అక్కడ నుంచి రక్తము ధారాపాతంగా వస్తుంటే శరీరం అంతా కూడా రక్తసిక్తమైపోయి ఉన్నది జటాయువుది. అలా రక్తసిక్తమైనటువంటి గృధ్రరాజం ఆ జటాయువుని సహ రామ పరిరభ్య, రాముడు ఆ జటాయువుని కౌగలించుకుని కావలించుకుని ప్రాణసమా మైథిలి క్వా, స్వామి నా ప్రాణముతో సమానమైనటువంటి సీతాదేవి ఎక్కడ ఉన్నది, ఎక్కడకు వెళ్ళింది, ఎవరు తీసుకువెళ్ళారు అని చెప్పి జటాయువుని అడుగుతున్నాడు. ఇక్కడ విశేషం ఏమిటి అంటే జటాయువు కూడా ఆ ప్రాణావసాన పరిస్థితిలో ఉండి తనను రక్షించమని రాముణ్ణి అడగలేదు. పైగా జటాయువు యొక్క స్థితి చూసేటప్పటికీ ఆ అవసాన స్థితికి వచ్చేసాడనే విషయం తెలుస్తూ ఉన్నది. మరి రాముడికి సీతాదేవి యొక్క జాడను ఎలా తెలియజేయాలా, ఎప్పుడు తెలియజేయాలా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు జటాయువు. ఎందుకంటే ఆలోపు కనుక తన ప్రాణాలు పోయినట్లయితే తన జీవితమే వ్యర్థము అనేది జటాయువు యొక్క ఉద్దేశ్యం. అందుకని సీతాదేవి యొక్క జాడను లేకపోతే సీతాదేవిని ఎవరు అపహరించారనే విషయాన్ని రాముడికి తెలియజేస్తే ఇక తాను మరణించినా సరే తన జీవితం సార్థకమైనట్లే అని జటాయువు యొక్క భావన. అందుకని జటాయువుని రామచంద్రుడు ఈ విధంగా అడుగుతున్నాడు, నా ప్రాణ సమానమైనటువంటి సీతాదేవి క్వా ఎక్కడున్నది, ఇది వాచం విముచ్య భూమౌ నిపపాత. ఈ విధంగా జటాయువుని అడుగుతూ ఆ జటాయువు దగ్గరే భూమి మీద రాముడు ఆ విధంగా పడిపోయాడు. ఎందుకు అంటే జటాయువు యొక్క స్థితిని చూస్తూ ఉంటే అప్పటికే సీతావియోగంతో శోకంతో నిండిపోయినటువంటి రాముడి యొక్క మనస్సు మరింతగా కలచివేసి అసలు నిలబడలేనటువంటి స్థితిలో అలా ఒరిగి పడిపోయే పరిస్థితికి వచ్చాడనమాట. అలా జటాయువుతో మాట్లాడుతూ రామచంద్రమూర్తి ఆ జటాయువు దగ్గరే అలా నేల మీద కూర్చుండిపోయాడు. అందుకనే రాముడు ఏ విధంగా అయితే తన వారి మీద మానవుల వద్ద ఎలా వ్యవహరిస్తాడో సమస్తమైనటువంటి ప్రాణుల విషయంలోనూ కూడా ఆ విధమైనటువంటి ఆదర భావనతోటే ఉంటాడు. జటాయువు పక్షి అయినప్పటికీ ఆ పక్షి విషయంలో కూడా రాముని యొక్క సౌహార్దము, ఆ ప్రేమ ఏమాత్రము ఆ వ్యత్యాసం అనేది ఉండదు. తన తల్లిదండ్రుల మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడో తన తండ్రి మీద అంతటి ప్రేమను జటాయువు మీద కూడా చూపిస్తూ ఉన్నాడు. అందుకనే భగవద్గీతలో పరమాత్మ అంటాడు కదా, సుహృదం సర్వభూతానాం, సమస్తమైనటువంటి ప్రాణులకి కూడా నేను అత్యంత సన్నిహితుడిని అని చెప్పి పరమాత్మ అంటాడు. మరి ఆ తత్వాన్ని ఇక్కడ రాముడు జటాయు విషయంలో ఆయన ప్రదర్శిస్తూ ఉన్నాడనమాట. పైగా పరదుఃఖ అసహిష్ణుత్వం అంటారంటే ఇతరుల యొక్క దుఃఖాన్ని చూడలేకపోవటం. మరి ఆ గుణంలో రాముడు, ఆ దయాగుణంలో రాముడిని మించినవాడు లేడు కదా. మరి ఆ దయతోటి ఆ కరుణతోటి జటాయువు యొక్క స్థితిని చూచి ఆయన అలా ఉండలేక అలా పక్కకి ఒరిగి రాముడు కూడా ఆ జటాయువు దగ్గరే కూర్చుని ఉండిపోయాడు. దీనితోటి మనకు 67వ సర్గ పూర్తయింది. ఇంకా 68వ సర్గలో జటాయువు రాముడికి ఏ ఏ విశేషాలు చెప్పాడు, అలాగే ఏ విధంగా జటాయువు గతించాడు, ఈ విషయాలు మనకు 68వ సర్గలో వస్తాయి. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 68తమః సర్గః. రామః సంప్రేక్ష్యతం గృధ్రం భువి రౌద్రేణ పాతితం సౌమిత్రిం మిత్ర సంపన్నం ఇదం వచనమబ్రవీత్. ఇలాగా
భయంకరుడైనటువంటి రావణాసురుడి చేత రెక్కలు నరకబడి నేల కొరిగిపోయినటువంటి జటాయువుని చూస్తూ రామచంద్రుడు తన తమ్ముడైనటువంటి సుమిత్రానందనుడైన ఆ లక్ష్మణుడితో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. రామ మిత్ర సంపన్నం సౌమిత్రిం. ఇంకా మిత్ర సంపన్నం అనే అంటల ఉద్దేశం ఏమిటంటే సమస్తమైనటువంటి జనులకు కూడా మిత్రుడైనటువంటి వాడు లక్ష్మణుడు. గుహుడితోటి మిత్రత్వం చేశాడు. అదేవిధంగా రాముడికి సంబంధించినటువంటి అందరితోటి కూడా లక్ష్మణుడు ఆ స్నేహభావనతో ఉంటాడు, అంతే గౌరవంతో ఉంటాడు. అందుకనే మిత్ర సంపన్నం, సర్వజనులకు కూడా మిత్రుడైనటువంటి వాడు. అంతేకాదు సంపన్న మిత్రుడు అంటే రాముడి విషయంలో కేవలం ఒక తమ్ముడిలాగా కాకుండా ఒక మిత్రుడిలాగా రాముడికి సరైనటువంటి కర్తవ్యాన్ని బోధించేటటువంటి వాడు అనే ఉద్దేశం కూడా ఇక్కడ ఉన్నదన్నమాట. రాముడు సీతావియోగ దుఃఖంతో శోకిస్తూ ఈ ముల్లోకములను కూడా నాశనం చేసేస్తాను అన్నంత కోపంతో ఊగిపోతూ ఉంటే రాముడి కోపాన్ని తగ్గించి కర్తవ్య బోధ చేసినటువంటి వాడు లక్ష్మణుడే కదా. అందుకనే మిత్ర సంపన్నం, రాముడికి సన్నిహితుడిలాగా మిత్రుడిలాగా సమయానుకూలమైనటువంటి మాటలతోటి కర్తవ్య బోధ చేసినటువంటి వాడైన లక్ష్మణుడితోటి రాముడి విధంగా అంటున్నాడు. మమాయం నూనమర్ధేషు యతమానో విహంగమః రాక్షసేన హతః సంఖ్యే ప్రాణాం త్యక్ష్యసి దుస్త్యజాన్ అని అంటూ మమ అర్ధేషు యతమానః, ఈ జటాయువు తన స్వార్థం కోసమని ప్రాణాలు విడిచిపెట్టలేదు. నా ప్రయోజనము నెరవేర్చడం కోసం, నా భార్య అయినటువంటి సీతాదేవిని కాపాడటం కోసం అయం విహంగమః ప్రయత్నం చేసినటువంటి ఈ పక్షిరాజు సంఖ్యే రాక్షసేన హతః, యుద్ధంలో రాక్షసుని చేత ఈ విధంగా కొట్టబడిన వాడై నేల కొరిగినటువంటి వాడై ఇంకా దుస్త్యజాన్ ప్రాణాన్ త్యక్ష్యసి, విడవగూడనటువంటి ప్రాణములను విడిచిపెట్టేస్తున్నాడు. అదేంటండి విడవగూడనివి అని ఎలా అంటారు అని అంటే, పుణ్యాత్ములు ధర్మాత్ములు లోకోపకారం చేసేటటువంటి వారు ఎక్కువ కాలం జీవించినట్లయితే ఈ లోకానికి ప్రయోజనం. అలా కాకుండా దుర్మార్గులు అదేవిధంగా దుష్టకార్యాలు చేసేవాళ్ళు ఎక్కువ కాలం జీవించినట్లయితే ఈ లోకానికి అది చెడు అవుతుంది. కావున జటాయువు లాంటి వాళ్ళు ఎక్కువ కాలం జీవించవలసినటువంటి వాళ్ళు అనేది రాముడి యొక్క ఉద్దేశం అన్నమాట. అందుకనే దుస్త్యజాన్ ప్రాణాన్ త్యక్ష్యతి, విడవకూడనటువంటి ఆ ప్రాణములు, విడవరానటువంటి ఆ ప్రాణములను జటాయువు విడిచిపెట్టేస్తున్నాడు అని. అంటే జటాయువు యొక్క పరాక్రమం ముందు ఎవరినైనా సరే జయించగలడు, అయినప్పటికీ కూడా నా కోసమని చెప్పి తన శక్తికి మించి రాక్షసునితోటి పోరాడి ప్రాణాలు కోల్పోతూ ఉన్నాడు అని చెప్పి రాముడు జటాయువును చూసి బాధపడుతూ లక్ష్మణుడితో అంటున్నాడు. అయమస్య శరీరేస్మిన్ ప్రాణో లక్ష్మణ విద్యతే తథాహి స్వరహీనోయం విక్లవ సముదీక్షతే. లక్ష్మణ, అస్మిన్ శరీరే అయం ప్రాణ విద్యతే. ఇదిగో ఇంకా ఈ జటాయువు యొక్క శరీరంలో ప్రాణం ఇంకా నిలబడే ఉన్నది. ఏదో చెప్పాలి అని చెప్పి జటాయువు ఇంకా తన ప్రాణములను బలంగా ఒడిసి పట్టుకుని అలా జీవించి ఉన్నాడు. తథాహి అయం స్వరవీన విక్లవ సముదీక్షతే. అయినప్పటికీ జటాయువు స్వరం అంటే తన కంఠంతో ఏమీ చెప్పలేనటువంటి ఆ శక్తిహీనతతోటి చెప్పలేనటువంటి స్థితిలో కనిపిస్తూ ఉన్నాడు అని అంటూ జటాయువు ఏదో చెప్పాలనుకుంటున్నాడు, చెప్పటం కోసమే తన ప్రాణములు నిలబెట్టుకుని ఉన్నాడు, కానీ చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నాడు అని అంటూ జటాయువుతో అంటున్నాడు రామచంద్రుడు. జటాయో యది శక్నోషి వాక్యం వ్యాహరితుం పునః సీతామాఖ్యాహి భద్రంతే వధమాఖ్యాహి చాత్మనః. జటాయు, నీకు ఇబ్బంది లేకపోతే, నీవు చెప్పగలిగితే కనుక అసలు నీ మరణానికి కారణం ఎవరు, సీతాదేవిని అపహరించింది ఎవరు, ఈ విషయాన్ని నాకు తెలియజెయ్యి అని అంటే ఇక్కడ ఉద్దేశము సీతాదేవిని అపహరించినందుకు, నిన్ను ఈ స్థితికి తీసుకువచ్చినందుకు ఆ శత్రువు మీద, ఆ రాక్షసుని మీద నేను తప్పనిసరిగా ప్రతీకారం తీర్చుకుంటాను
నీకు శాంతిని చేకూర్చుతాను. కావున సీతాదేవిని అపహరించిందెవరు, నీకు ఇటువంటి దారుణమైనటువంటి స్థితిని తీసుకువచ్చిందెవరో నాకు తెలియజేయవయ్యా, నీవు చెప్పగలిగితే అని చెప్పి రామచంద్రమూర్తి జటాయువుతోటి అంటున్నాడు. మరి జటాయువు ఎలాగ రాముడికి మరి ఆ సీతాదేవిని రావణాసురుడు అపహరించినటువంటి విషయాన్ని తెలియజేశాడు. ఆ తర్వాత జరిగిన విశేషాలు ఏమిటనేది తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. సంపూర్ణమపి చేదద్య ప్రతరేయం మహోదధిం సోపి నూనం మమాలక్ష్మ్య విశుష్యేత్ సరితాం పతి నాస్త్యభాగ్యతరో లోకే మత్తోస్మిన్ సచరాచరే ఏనేయం మహతి ప్రాప్త మయా వ్యసనవాగురా అయం పితృ వయస్యో మే గృధ్రరాజో జరాన్వితః శేతే వినిహతో భూమౌ మమ భాగ్య విపర్యయాత్ ఇత్యేవ ముక్తో బహుశః రాఘవः సహ లక్ష్మణः జటాయుషం చ పస్పర్శ పితృస్నేహం విదర్శయన్ నికృత్తపక్షం రుధిరావసిక్తం సగృధ్రరాజం పరిరభ్య రామః క్వమైథిలీ ప్రాణసమామమేతి విముచ్య వాచం నిపపాత భూమౌ. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే సప్తషష్టితమః సర్గః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే అష్టషష్టితమః సర్గః. రామः సంప్రేక్ష్య తం గృధ్రం భువి రౌద్రేణ పాతితం సౌమిత్రిం మిత్రసంపన్నం ఇదం వచనమబ్రవీత్ మమాయం నూనమర్ధేషు యతమానో విహంగమః రాక్షసేన హతః సంఖ్యే ప్రాణాంస్త్యక్ష్యతి దుస్త్యజాన్ అయమస్య శరీరేస్మిన్ ప్రాణో లక్ష్మణ విద్యతే తథా హి స్వరహీనోయం విక్లభः సముదీక్షతే జటాయో యది శక్నోషి వాక్యం వ్యాహరితుం పునః సీతామాఖ్యాహి భద్రంతే వధమాఖ్యాహి చాత్మనః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే అష్టషష్టితమే సర్గే 4 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేద్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.